Hello అండి, నేను తరుణ్ భాస్కర్. Please subscribe to filmybeat. Hi everyone, this is Catherine. Please subscribe to Filmy Beat Telugu. Hi. వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. సాయి పల్లవి తర్వాత రిలీజ్ అయ్యే సినిమా నానితో నటిస్తున్న ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి అని అందరూ అనుకుంటున్నారు. కానీ తను ఎంసీఏకి ముందు మరో 2 సినిమాల విడుదలతో మన ముందుకు రావడానికి రెడీ అవుతుంది. అయితే అవి తెలుగు సినిమాలు కావు, ఒకటి మలయాళం, ఒకటి తమిళ్. ఫిదా సినిమాలో భానుమతి క్యారెక్టర్కి గాను సాయి పల్లవి నటనకు తెలుగు చిత్ర పరిశ్రమలో అమితమైన క్రేజ్ దక్కింది. మామూలుగా విజయ్, ధనుష్, సూర్య, మోహన్ లాల్ వంటి హీరోలు ఉంటే తెలుగులో డబ్ అవుతుంటాయి. కేవలం ఒక హీరోయిన్ క్రేజ్ చూసి సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలనే ఆలోచన నిర్మాతలకు వచ్చే వరకు ఎదిగింది సాయి పల్లవి. మొదట మలర్గా మలయాళంలో పేరు సంపాదించినా ఇప్పుడు భానుమతిగా చెరగని ముద్ర వేసుకుంది సాయి పల్లవి. సాయి పల్లవి మలయాళంలో నటించిన ఖాళీ సినిమా తెలుగులో డబ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి దుల్కర్ సల్మాన్ సరసన నటించింది. ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. సాయి పల్లవి మేనియా స్టార్ట్ అయింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. కానీ దుల్కర్ సల్మాన్ కూడా తెలుగు ప్రేక్షకులకు ఓకే బంగారం సినిమాతో సుపరిచితుడయ్యాడు. ఈ ఖాళీ సినిమాకి ఊపిరి, నిన్ను కోరి ఫేమ్, గోపీ సుందర్ సంగీతం అందించారు. సో అందరూ తెలిసిన వాళ్లే కాబట్టి, అందులోనూ సాయి పల్లవి ఉంది కాబట్టి తెలుగులో డబ్ చేసి త్వరలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి తమిళ్లో చేసిన కరువు సినిమా కూడా తెలుగులో డబ్ అవనుంది. కరువు ఒక లేడీ ఓరియంటెడ్ హర్రర్ సినిమా. ఈ సినిమాని కూడా సాయి పల్లవి క్రేజ్ ని బేరీజ్ చేసుకుని తెలుగులో త్వరలో రిలీజ్ చేస్తున్నారు. అన్నం ఉడికిందా లేదా తెలియడానికి ఒక మెతుకు చూస్తే చాలు అంటారు కదా, అది మళ్ళీ నిజం చేసింది సాయి పల్లవి. ఫిదా ఒక్క సినిమాతోనే టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఇక తెలుగులో నానితో ఎంసీఏలో నటిస్తోంది సాయి పల్లవి. ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎంసీఏకి మ్యూజిక్ అందిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.